ఈ మధ్య కాలంలో నేను చాలా ఫ్రీక్వెంట్గా వింటున్న కంప్లైంట్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. చాలామంది టీనేజ్ గర్ల్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో నా దగ్గరకు వస్తున్నారు. సో పీసీఓడి అని ఎప్పుడు చెప్పగలుగుతాము? సపోజ్ పేషెంట్కి ఏమైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి పీరియడ్స్ టైంలో ఏమైనా బ్లీడింగ్ తక్కువగా అయ్యి మొహం మీద ఏమైనా మొటిమలు కానీ అన్వాంటెడ్ హెయిర్ ఉండి ఏమైనా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు దానిలో చిన్న చిన్న సిస్ట్స్ లాగా ఉంటే కనుక ఈ మూడింట్లో రెండు ఏమన్నా పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటే కనుక దాన్ని మనం అప్పుడు పీసీఓడి అనొచ్చు. సో ఈ పీసీఓడికి కారణం ఏంటి? చాలా మందిలో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది ఉంటుంది. దాని మీదుగా ఏమన్నా పేషెంట్ బాగా ఒబీస్ ఉండి ఎక్సర్సైజ్ లేకుండా అంటే కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకుండా జంక్ ఫుడ్ తింటూ ఉంటే ఒబెసిటీ వచ్చి ఈ ప్రాబ్లం అనేది మేనిఫెస్ట్ అవుతుంది. సో దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని బరువు పెరగకుండా చూసుకొని అవసరమైతే కొన్ని ఇన్సులిన్ సెన్సిటైజర్స్ వాడి ఓసి పిల్స్ కానీ వాడి ఈ ప్రాబ్లం అనేది మనము చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.